మీద మాట్లాడట్లే. నేను సంస్కృతికి సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఇది కాబట్టి సంస్కృతికి సంబంధించి మాట్లాడుతున్నా. అయితే తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురైతూ వస్తున్న సాంస్కృతిక రంగం ఏదంటే మన తెలంగాణలో యక్షగానాలు వాడే బుడగజంగాల వాళ్ళు, అదే యక్షగానాలు ప్రదర్శించిన చిందుల వాళ్ళు, అట్లాగే మన తెలంగాణ సంస్కృతిని భాషా సంస్కృతిని విలువల్ని పరిరక్షణ ఒగ్గు కళాకారులు, అట్లాగే ఇంకా ఇట్లా అనేక కళా బృందాలు కాకతీయుల కాలంలో నుంచి ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా వాటి గురించి నాలాంటి వాడు మాట్లాడినా ఎవడు పట్టించుకోలేదు, వ్యాసాలు కూడా రాసిన. అసలు ఇప్పటివరకు చిందెల్లమ్మ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ఇప్పటివరకు ఆమె పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు. ఆమె రష్యాలో కూడా ఇచ్చి ఆమె సింధు యక్షగానం ప్రదర్శన చేసిన గొప్ప మహిళా కళాకారిణి ఆమె. ఇట్లాగే చుక్క సత్తయ్య గారు, అది తెలంగాణ గౌరవప్రదం. వీళ్ళంతా తెలంగాణ ఐడెంటిటీలో చాలా భాగం వీళ్ళు. చుక్క సత్తయ్య కావచ్చు, ప్లస్ మన చిందు ఎల్లమ్మ గారు కావచ్చు, ఇట్లా చాలా బృందాలు ఉన్నాయి. ఈ కళలకు సంబంధించి కూడా మన పరిరక్షణకు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తున్నా, కర్ణాటకలో ఈ జానపద కళా ప్రదర్శన ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ మళ్ళీ గవర్నమెంట్ అక్కడ ఒక స్కూల్ ఓపెన్ చేసి, ఒక సంస్థ ఓపెన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళు గొప్ప కళాకారులుగా రాణిస్తున్నారు. అట్లాగే కేరళ కూడా కథకళి అంతా జానపద కళాకారులే. అట్లా ఆ ప్రయత్నం ఇక్కడ తెలంగాణ జరగాల్సి ఉండే. ఇంకోటి చిత్రకళకు సంబంధించి నేను ఇంకో విషయం చెప్తున్నా. అసలు భారతదేశంలోనే ఆధునిక కళకు సంబంధించి తెలంగాణ పేరెన్నికే కన్నది. పిటి రెడ్డి గారు కావచ్చు, కాపు రాజయ్య గారు కావచ్చు, గౌరీశంకర్ కావచ్చు, వైకుంఠం కావచ్చు, ఇంకా చాలామంది తెలంగాణ గొప్ప చిత్రకారులు మాస్టర్ పెయింటర్స్ ఉన్నారు. కుమారిల స్వామి ఆయన, ఇట్లా గొప్ప గొప్ప చిత్రకళాకారులు ఉన్నారు. మొన్న ఆ మధ్య మహారాష్ట్రకు పోయితే మా అమ్మాయి వెళ్ళొస్తే ఆ మ్యూజియం పోయి వచ్చి, డాడీ మన దగ్గర ఉందా డాడీ అని అడిగింది. ఆమె పెయింటింగ్ అంటే ఇష్టం. నాకే ఆశ్చర్యం, చాలా మంది దగ్గర లేదు కదా నాన్న అని చెప్పిన. అట్లా దాన్ని కూడా ఒక మ్యూజియం ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు వాళ్ళంతా చనిపోయే దశలో ఉన్నారు చాలామంది కళాకారులు. ఇప్పుడు నేను చెప్పిన కళాకారులు ఎవరు బతికిలేరు. వాళ్ళ ఇళ్లలో పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక గొప్ప ఆర్ట్ గ్యాలరీ ఏ దేశంలో పోయినా, ఏ నగరంలో అయినా అక్కడ ఆ సమాజానికి సంబంధించిన ఆ పెయింటింగ్ సంబంధించిన ఒక మ్యూజియం ఉంటుంది. న్యూయార్క్ పో, ప్యారిస్ పో, మైసూర్ పో, బెంగాల్లో కూడా ఉంది. బెంగాల్లో నందలాల్ బోస్ పేరు మీద పెద్ద గ్యాలరీ ఉంది. ఇట్లా మనం ఈ సాంస్కృతిక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని గురించి మాట్లాడకుంటే సమాజం కూడా మనతోటి రాజకీయాలు, దోపిడీ అన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ కళారంగం గురించి, సాంస్కృతిక రంగం గురించి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ వేదిక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒగ్గు కళాకారులకు నేను కొద్దిగా నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒగ్గు కళ, నల్గొండ జిల్లా మాది, ఒగ్గు కళ సంఘం, ఆ ఒగ్గు కళాకారులకు నేను బాగా పరిచయం ఉండే. నాకు వాళ్ళ ఒక్క కమ్యూనిటీకే 26 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. తెలంగాణలో భారతదేశంలోనే అరుదైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నేను ఢిల్లీకి పోయినప్పుడు సంగీత నాటక అకాడమీ మ్యూజియం పోతే అక్కడ తెలంగాణ నుంచి ఒకటి చెంచు వాళ్ళది ఉంది, ఒకటి ఒగ్గు వాళ్ళది ఉంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నాకు ఎంతో సంతోషమైంది. నేను పోయి చెప్పాను, దీస్ ఆర్ ఫ్రమ్ అవర్ తెలంగాణ సార్ అంటే, వేర్ ఈజ్ తెలంగాణ అడిగింది. అప్పుడు తెలంగాణ స్టేట్ ఏర్పడలే, ఇట్ ఈస్ ఎస్ట్వెల్ హైదరాబాద్ స్టేట్, ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దట్ ప్లేస్ అని చెప్పిన ఆయన సంతోషపడ్డాడు. కాబట్టి ఇటువంటి విషయాల గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇది ఉంటా. అయితే దీనికి ఆత్మగౌరవ వేదిక అని పెడితే చాలా బాగుంటుంది అనేది, ఈ తీర్మానాలు ఆత్మగౌరవ వేదిక పెడితే అనేది చాలా బాగుంటుంది అనేది